మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము పేజ్ నెంబర్ 304, 27వ వచనం, 28, 29, 27 నుండి 29 వరకు చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఎలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ప్రభువుకు ఇష్టమైన ఉపవాసం. సో మన ప్రార్థనలు చాలాసార్లు వ్యర్థముగా ఉంటాయి. అంటే మనం ఎంతో కష్టపడి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి కొన్ని చేరవు. ఎందుకు అంటే మనలోని గర్వము కావచ్చు, మనలోని అహంకారము కావచ్చు, లేకపోతే మనము దేవునికి భయపడకుండా చేసే ప్రార్థనలు వ్యర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం ప్రార్థన చేసుకోవాలంటే మన ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనలుగా, ప్రభు ఆలకించే ప్రార్థనలుగా మన ప్రార్థనలు ఉండాలి అని మనం ప్రార్థించుకోవాలి. సో ఈ దినము కూడా ఎందుకు ఈ ఉపవాసం గురించి మనం ఇలా ధ్యానిస్తున్నామంటే, మనకి ఉపవాసము బైబిల్ గ్రంథంలో ఎవరు ఏ విధంగా ఉండి దేవుని యొక్క కృపను పొందినారో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా ఆ విధంగా ఉపవాసం ఉండడానికి, బలపరచబడడానికి మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ దినం మనం నేర్చుకునే ఉపవాసము ఎవరి గురించి అంటే, మొదటి రాజులు 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆహాబు అనే ఒక రాజును మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆహాబు అనే రాజు చాలా దుష్టుడైన రాజు. సో ఈ ఆహాబులో ఉన్న ఆ ప్రాముఖ్యమైన చెడ్డ విషయం ఏంటంటే, ఆహాబుకు ఎక్కువ ఏమొస్తుందట, మనం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే 21:4 అండి, నా పిత్రార్జితమును నీకియ్యనని యజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. సో ఆహాబులో ఉన్న ఒక లక్షణం ఏంటి? ఇది కూడా మనలో చాలామందిలో ఉంటుంది, స్త్రీల్లో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది, బిడ్డల్లో ఎక్కువగా మనకి ఈ లక్షణం కనిపిస్తుంది అన్నమాట. మనం వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మనం ఇవ్వలేకపోయినా, వాళ్ళు వెళ్దామన్న చోటలకి మనం వద్దన్నా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తామంటారు, మనం అన్నిసార్లు మనం పర్మిషన్ ఇవ్వం. ఫోన్ అడుగుతారు, అన్నిసార్లు మనం ఫోన్ ఇవ్వం. అన్నిసార్లు వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు, మనం కొనివ్వం. సో వీటన్నిటిని బట్టి ఏం చేస్తూ ఉంటారు? కోపంతో ఉంటారు. రెండవదిగా మూతి ముడుచుకుంటారనమాట. సో మూతి ముడుచుకోవడం అంటే ఏంటండి? ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి మూతి ముడుచుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా పనేం ఉండదు కదా వాళ్ళకి, ఏం చేస్తారు? దుప్పటి ముసుగు పెట్టి పడుకుంటారు. దీనికి తోడు ఏం చేస్తారు? భోజనం మానేస్తారు. సో వాళ్ళు చేసిందే తప్పంటే మనం ఏం చేయాలి? బ్రతిమలాడుతూ ఉండాలన్నమాట. టీ తాగు, టిఫిన్ తిను. ఏమండి, మన ఇళ్ళల్లో ఇవన్నీ మనం ఎదుర్కొనే సమస్యలే కదా. భోజనం చెయ్యి, ఒక్కోసారి మధ్యాహ్నం మానేస్తారు, సాయంత్రం మానేస్తూ ఉంటారు. బ్రతిమలాడుతూ ఉండాలన్నమాట. కానీ ఈ లక్షణం మంచిదంటారా? మంచిది కాదు. ఎందుకు అంటే, ఈ ఆహాబులో మనం చూసినట్లయితే ఆహాబు ఒక దేశానికి రాజు కదండి. అది చిన్న బిడ్డల్లో ఉన్న కొంచెం బాగానే ఉంటుంది. ఒక వయసు వచ్చే వరకు బిడ్డల్లో సహజంగా లక్షణం కనిపిస్తుంది. వయసు పెరిగే కొలది ఆ లక్షణము పోతూ ఉంటుంది. వివాహాలైన వారు ఎలా ఉన్నారనుకోండి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? చాలా భయంకరం, తలక్రిందులైపోతూ ఉంటాయి. కుటుంబాలు కూలిపోతూ ఉంటాయి.
సో అలాగే మరి ఒక స్టేజ్లోకి వచ్చాక మనము ఒక రెస్పాన్సిబుల్గా, ఒక బాధ్యతగా, ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అన్నప్పుడు ఇలాంటి లక్షణం అస్సలు ఉండకూడదు. కోపం ఉండకూడదు, మూతి ముడుచుకోవడం ఉండకూడదు, భోజనం మానివేయకూడదు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు భోజనం మానేస్తాం, అది ఓకే. కానీ కోపంతో ఏం చేయకూడదు, భోజనము మానకూడదు. సో ఈ ఆహాబులో మనము వచ్చిన లక్షణం మనం చూస్తూ ఉంటే, ఈ ఆహాబు ఒక రాజుగారుగా ఉండి ఎంత మెచ్యూర్డ్గా తను ఉండాలి, ఎంత పరిపక్వత కలిగి మనము ఉండాలి. కానీ ఈ ఆహాబులో ఆ పరిపక్వత అనేది మనకి కనిపించదు. సో ఇక్కడ ఏం జరిగింది, నాబాలు అనే ఒక ఆయన ఉన్నాడు. ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ఒక రూల్, ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళ ఆస్తులు అమ్మకూడదు, పిత్రార్జితాలు అమ్మకూడదు. తండ్రి నుంచి వచ్చే ఆస్తులు అమ్మకుండా అవి ఏం చేయాలట, పిల్లలకు దాన్ని ఇవ్వాలి అని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉందన్నమాట అప్పటి కాలంలో. సో ఈ నాబాలు గారికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడుంది, రాజుగారి యొక్క ప్యాలెస్కి ఆనుకొని ఉందన్నమాట. అంటే వాళ్ళ తోటకి రాజుగారి కోటకి అడ్డేముంది, గోడ మాత్రమే. ఈ రాజుగారి కంటే, రాజుగారికి మనలాగా 2-3 ఇల్లు, లేకపోతే ఒక ఇల్లు 2-3 ఇల్లు ఉంటాయండి. రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుంది, చాలా ఆస్తి ఉంటుంది. అందుకే రాజుగారు ఉండేది ఇల్లు అనరు, మనం ఉండేది ఏమంటారు, ఇల్లు అంటారు. మహా అయితే 3 గదులు 4 గదులు, మహా అయితే 5-6 గదులు ఉంటాయి కదా. కానీ రాజుగారి ప్యాలెస్లో ఎన్ని గదులు ఉంటాయి, వందలాది గదులు ఉంటాయి. అందుకని రాజుగారి భోజనపు బల్ల అని కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. అంటే రోజు ఎంతమంది తింటారట భోజనం, వందలాది మంది భోజనాలు. సో మనలాగా పప్పుచారు, లేకపోతే వారానికి ఒకసారి ఎన్వి ఇలా కాదు. ఆయనకి ఏముంటుంది, ప్రతిరోజు ఎన్నో మేకలు, ఏమండి ఎద్దులు. సొలొమోను గారి రాజ్యంలో ఆయన భోజనం గురించి రాయబడింది. నెమళ్ళు ఇవన్నీ తింటూ ఉండేవారంట. సో అంటే అన్ని రకాల భోజనాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళకి కొదువ అనేది ఉండదు. కానీ ఈ రాజుగారిలోకి ఏమొచ్చిందండి, దురాశ వచ్చిందనమాట. ఆ నాబోతు పొలము కూడా నాకు కావాలి. సో నాబోతుని అడిగాడు, నీ తోట నాకు ఇచ్చే అంటే నాబోతు గారు ఏమన్నారు, వద్దు, నేను పిత్రార్జితాన్ని అమ్మడం సాధ్యం కాదు అని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడు, డబ్బు ఇస్తాను నీకు, ఆ డబ్బుకు నాకు ఇచ్చే అన్నాడు. కానీ నాబోతు గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఏం చేశాడంట చూడండి, ఏం చేశాడు, కోపం వచ్చి మూతి ముడుచుకొని కోపంతో అన్నం మానేశాడంట. చూడండి ఇది ఎంత బాగుందో. ఈలోపు ఇతనే దుష్టుడు అంటే ఇతని భార్య ఇంకా దుష్టురాలు, ఆమె పేరు యెజెబెలు. ఈ యెజెబెలు అనే ఆమె చాలా భయంకరమైన స్త్రీ అన్నమాట. ఈమె మరి ఎంతో దుష్టత్వముతో దేవునికి విరోధంగా జీవిస్తూ ఈమె ఏం చేస్తుంది, ఆ భర్త ఎప్పుడైతే మూతు ముడుచుకొని అన్నం మానేశాడో అది తప్పు అని చెప్పడం పోయి ఈమె ఏం చేసింది, భర్తను ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుందట మనం చూద్దాం. 5వ వచనం, అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండెదవేమి అతన్ని అడగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమున నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను అని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను నేను. సో ఏం జరిగిందో అంతా చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన, నేను అడిగాను ద్రాక్ష తోట ఇవ్వలేదు, పోనీ డబ్బు ఇస్తానన్నాను అలాగా ఇవ్వనన్నాడు, పోనీ ఇంకొక ద్రాక్ష తోట ఇస్తానన్నాడు అది ఇవ్వనన్నాడు అని చెప్పి ఈ ఈ ఈ కంప్లైంట్ ఎవరికి చెప్తున్నాడు,
భార్యకు చెప్తున్నాను. అప్పుడు భార్య ఏం చేసిందో చూద్దండి, 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలీలో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలనము చేయటం లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని అతనితో చెప్పి ఏం చేసింది? నువ్వు చక్కగా భోజనం మానకుండా భోంచేసి హ్యాపీగా ఉండు, ఆ ద్రాక్ష తోట ఇప్పించే పని నాది అని చెప్తుందన్నమాట. చూడండి. సో ఆమె పోన్లే నాబోతును బ్రతిమిలాడో ఏమన్నా చేసో ఇప్పించిందంటారా? అక్కడ అన్యాయంగా నాబోతును చంపించినట్లుగా ఇంకా ముందు మనం చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాగూ జరిగిన తర్వాత మరి నాబోతును అన్యాయంగా చంపించి వేసిన తర్వాత దేవుని యొక్క వాక్కు ఆ కాలంలో ఉన్న ప్రవక్త అయిన ఏలియా గారికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం మనము 17వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. సో ఇతను ఏం చేస్తున్నాడు? నాబోతు చనిపోయాడు, చంపేయించేసింది ఆమె, అన్యాయంగా చంపించేసిన తర్వాత వార్త ఈ యొక్క ఆహాబుకు వచ్చింది. ఆహాబు ఇంక వెంటనే హ్యాపీగా ఇదంతా ఈ ద్రాక్ష తోటంతా నాదే అనుకొని ద్రాక్ష తోటలోనికి ఎంటర్ అవుతున్నాడు. అప్పుడు ఏలియా గారు వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ ఆయనకి ఏం వాక్కు వచ్చిందో చెప్తున్నారు. 19వ వచనం, నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. దేవుని యొక్క వాక్కు వచ్చేసింది. మరి ఏలియా గారికి విషయం తెలుసంటారా? యాక్చువల్గా ఏలియా గారికి తెలియదు, కానీ దేవుడు ఏలియా గారికి బయలుపరిచారు. ఏమని? ఆ నాబోతును చంపినప్పుడు, రాళ్లతో కొట్టి చంపినప్పుడు నాబోతు రక్తాన్ని ఏం చేసినాయి అంట? కుక్కలు నాకినవి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి ఇక్కడ? ఏ స్థలములో అయితే నాబోతు రక్తాన్ని నాకినవో ఆ స్థలములోనే నీ రక్తాన్ని కూడా నాకుతవి అని చెప్పినప్పుడు మరి ఏమంటున్నాడండి? 21వ వచనములో, అందుకు 20 అండి, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా. ఏమంటున్నాడు? నీ చేతిలో నేను చిక్కుపోయాను అంటున్నాడు. ఎవరి చేతిలో చిక్కుపోయాడండి? యాక్చువల్గా ప్రవక్త గారి చేతిలో చిక్కుబడలేదు. ఎవరి చేతిలో చిక్కుకున్నాడు? దేవుని చేతిలోనే. సో మన జీవితాల్లో కూడా ఏది చేస్తామో అదే మన జీవితాల్లో రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం మనుషుల దృష్టిని తప్పించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిని మనం తప్పించుకోలేం. మరి యాక్చువల్గా ఇది జరిగిన విషయం యెజెబెలు తనతో మాట్లాడించినట్టు ఏలియా గారికి తెలియదు. సో మనుషులకు తెలియకపోయినా దేవుడు తగిన కాలములో ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు. మంచి ప్రతిఫలము వస్తుంది, చెడ్డదానికి కూడా ప్రతిఫలం వస్తుంది. సో మరి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఆహాబు ఎలాంటి వాడు అనేది కూడా ఇంకా కింద చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారండి? 21వ వచనంలో, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతను, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. 22 కూడా చదువుకుందాం సిస్టర్ గారు. పేజ్ నెంబర్ 303 అండి. మొదటి రాజులు 21వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం.
ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు నీవు కారకుడవై నా కోపం పుట్టించుతూ గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయోషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమును చేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇంకా కింద వరకు చదువుకుందాం. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఇక్కడ ఈ 3 వచనాలు ఎవరి గురించి చెప్పారు? ఆహాబు గురించి చెప్పారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? భార్య గురించి చెప్తున్నారు అన్నమాట. యెజెబెలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయను, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఆహాబు రాజు ఏం చేశాడండి? తను అన్యాయంగా నాబోతు సొమ్మును, నాబోతు ద్రాక్ష తోటను ఆశించాడు. ఆశించడమే తప్పంటే తన భార్య ఏం చేసింది? ఆ ద్రాక్ష తోట చెడ్డ విధానంలో తెప్పించడానికి ఏం చేసింది? నాబోతును అన్యాయంగా రాళ్లతో చంపించింది. కానీ ఈ విషయము ఏలియా గారికి తెలియదు. కానీ దేవుని యొక్క వాక్కు ఏలియా గారికి వచ్చింది. ఏమని ప్రవచించారు ఆహాబు గురించి? ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకనియో అదే స్థలములో నువ్వు కూడా అలాగైపోతావు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? చాలా మరి కఠినమైన విషయాలు ఇందులో మనం చూస్తున్నామండి. 21వ వచనంలో, నేను నీ మీదకి అపాయమును రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేస్తానంటున్నారు. ఇంకా పురుషులు లేకుండా చేస్తాను. ఎంత భయంకరం అండి! ఆహాబు చేసిన తప్పు, యెజెబెలు చేసిన తప్పు ఆహాబు యెజెబెలుతోనే పోయిందంటారా? సంతతి వారందరినీ కూడా నిర్మూలం చేసేస్తాను, పురుషులు లేకుండా చేసేస్తాను అంటున్నారు. ఇంకేమంటున్నారండి? మనం 22వ వచనంలో ఏమంటున్నారు? ఎవరికి అంతకుముందు యెరోబాము కుటుంబానికి ఎలా జరిగిందో అదంతా మనకి ముందు అధ్యాయాల్లో ఉంటుంది. వాళ్ళలాగే నువ్వు కూడా అయిపోతావు అని చెప్తున్నారు. యెజెబెలు గురించి ఎవరు ప్రేరేపించారు? యాక్చువల్గా ఇతన్ని భార్య ప్రేరేపించింది. సో భార్య గురించి ఏం చెప్తున్నారు? కుక్కలు యెజెబెలును తినివేస్తాయి అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? పట్నములో చచ్చే ఆహాబు సంబంధికులనేమో కుక్కలు తినేస్తాయంట, బయట చనిపోయే వారిని ఆకాశ పక్షులు తినివేస్తాయి. సో ఇతను ఇంత దుష్టుడైపోవడానికి కారణం ఎవరంటారు? యెజెబెలు. అదే ఇక్కడ రాస్తున్నారు కదా 25వ వచనంలో, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. కొన్నిసార్లు భార్యల ప్రేరేపణల వల్ల భర్తల ప్రేరేపణ వల్ల భార్యలు, ఏమండి, బయట వారి ప్రేరేపణల వల్ల కుటుంబీకులు, పిల్లల ప్రేరేపణ వల్ల తల్లిదండ్రుల ప్రేరేపణ వలన పిల్లలు. సో ఎవ్వరు మనల్ని ప్రేరేపించినా మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. చాలాసార్లు మనం అంటాం, ఇదిగోండి వాళ్ళ వల్లే నేను ఇలా అయిపోయాను అంటాం. కానీ మన జీవితాలను నష్టం చేసుకునేది మనము తప్ప ఎవ్వరు కూడా నష్టపరచరు. సో మనము తీసుకునే నిర్ణయమే ఏదైనా, ఏమండి, వాళ్ళ వల్ల ఇలా అయిపోయాను, వీళ్ళ వల్ల ఇలాగైపోయాను, వాళ్ళ వల్ల నా జీవితం పాడైపోయాను. ఎప్పుడు కూడా మనము దేవుని దృష్టిలో నిజాయితీగా నిలువబడినప్పుడు మన జీవితాలను ఎవ్వరు కూడా పాడు చేయలేరు. సో దేవుని చిత్తము నుండి మనం తప్పిపోతున్నామంటే ఫైనల్గా మనం తీసుకునే నిర్ణయమే. అవ్వమ్మ గారు ఉన్నారండి తోటలో, సాతాను వచ్చి ఏమేమో చెప్పింది. ఏమంటుంది? ఈ దేవుడు నీకు ఏమన్నా చెప్పాడా? ఈ చెట్టు గురించి ఏమన్నా చెప్పాడా? ఈ చెట్టు పండ్లు ఏమన్నా తినొద్దని చెప్పాడా? ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది. అసలు అన్ని ప్రశ్నలు మాట్లాడే అవకాశం అవ్వమ్మ గారు ఎందుకు ఇవ్వాలంటారు? ఏమండి, అది అపవాది అని మనకి తెలిసినప్పుడు, అది దేవుడు కాదు అని మనకి తెలిసినప్పుడు, ఆ తోటలో వాళ్ళిద్దరికి ఎవరు తెలుసు? కేవలం దేవుడు తెలుసు, తర్వాత జంతువులు తెలుసు. జంతువులు వాళ్ళతో చాలా ప్రేమగా ఉండేయట. అందుకే జంతువులకు పేరు పెట్టే పని కూడా ఎవరికి ఇచ్చారు? దేవుడు ఆదాం గారే పెట్టారు.
అవన్నీ చక్కగా ఆ యొక్క ఆదాం దగ్గరకు వచ్చేవి. అవన్నీ చక్కగా ప్రేమగా ఉండేవి. ఈవెన్ సింహాలులో కూడా క్రూరత్వం రాలేదు అప్పుడు. ఏమండి, క్రూరత్వం లేదు, క్రూర జంతువులు లేవు. జంతువులు ఉన్నాయి కానీ అవి కూడా సాధువుగా ఉన్నాయి. అందుకే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో కూడా ఏమవుతుందట, సింహాలు ఏం చేస్తాయంట, ఎద్దు వలె గడ్డిని మేస్తాయట. రాబో నూతన ఆకాశంలో ఏం జరుగుతుంది చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథం కొన్ని మనం చదువుకుంటే అర్థమవుతుంది. యెషయా గ్రంథము 'యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. పాములు మిడునాగుల దగ్గర చంటి పిల్లలు ఆడుకుంటారట. మరి ఎద్దు ఏం చేస్తుందంట, గడ్డి వలె మేస్తుంది అనే వాక్యం ఉంటుంది. ఎవరికన్నా తెలిస్తే కొంచెం చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంటుంది. సరే అండి, చూద్దాం. సో ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడిచ్చే ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఏ విధంగా ఉంటుందట, మిడునాగుతో చంటి బిడ్డలు ఆడుకుంటూ ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అంతేకాదు సింహాలు ఏం చేస్తాయట, గడ్డిని మేస్తూ ఉంటాయి. అంటే అప్పటి వరకు వాటిలో ఏం లేదండి, క్రూరత్వం లేదు. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అక్కడ సృష్టిలో ఏమొచ్చిందట, క్రూరత్వం వచ్చేసిందనమాట. అందుకని ఆ సృష్టి కూడా ఏం చేస్తుందంట, మిగుల ఆశతో తేరి చూస్తుందంట. ఎందుకని, ఈ యొక్క క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు ఏం చేస్తుందట, ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఈ విధంగా ఎవరి ప్రేరేపణ చేతో మేము చేశామండి, మరి ఒప్పుకున్నారండి ప్రభు వారు? దయచేసి దొరికిందండి 625వ పేజీ యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 65వ అధ్యాయం, పేజ్ నెంబర్ 625. 65వ అధ్యాయంలో 25వ వచనం అండి. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చున్నాడు. సో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అప్పట్లో ఎలా ఉండేదో తర్వాత కూడా అలా ఉంటుంది అనమాట. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, తోడేలు ఏం చేస్తుందండి, గొర్రె పిల్లలను పట్టుకొని వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏమండి, తోడేలు వచ్చిందంటే గొర్రె పిల్లల్ని ఏం చేస్తుంది, తినేస్తుంది కదా. కానీ ఇక్కడ ఏం చేస్తాయంట, తోడేలు గొర్రెలు కూడా కలిసే ఆహారం తింటాయంట. అలాగే సింహం ఏం చేస్తుందంట, సింహం ఏం తింటుందండి, ఇప్పుడు మాంసం తింటుంది. దానికి చచ్చిపోయిన జంతువులు అది తినదు. దానికి ఏది కావాలి, బ్రతికున్నదే పట్టుకుంటుంది అనమాట. సో కానీ ఇక్కడ సింహము క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఎలా ఉంటుందండి, ఎద్దు వలె గడ్డి తింటుందండి. తర్వాత సర్పమునకు మన్ను ఆహారమగును. పాములు ఏం చేస్తూ ఉంటాయి, ఆ విషము అవి కాటేస్తూ ఉంటాయి. కానీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో అవి మన్ను తింటాయి.
మనుషుల్ని ఏం చెయ్యవన్నమాట. సో అవి ఏం చేయవట, కింద నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండా, అంటే వాటి వల్ల మనకి ఏ భయము ఉండదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, పాములకి మనం భయపడుతున్నాం కదా. అలాగే అంటే అప్పుడు ఏదేను తోటలో పాపం రాకముందు కూడా ఇలాగే ఉండేదన్నమాట. అవన్నీ చక్కగా ఆదాము గారి దగ్గరకు వచ్చి ఆడుకుంటాం. అందుకని మరి యోబు గ్రంథంలో ఇప్పుడు అవన్నీ చూస్తే మనకి లేట్ అయిపోతుంది. మకరం అంటే క్రొకడైల్, మొసలి ఏం చేస్తుందంట, దేవునికి విన్నపాలు చేస్తూ ఉంటుందంట, ప్రభువా అని విన్నపాలు చేస్తూ ఉంటుంది. సో అంటే ఆ పాపము రాకముందు సృష్టి ఎలా ఉండేది, చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా, ముండ్ల తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు, ఏమండి, అంతా కూడా చాలా సమృద్ధిగా సంతోషంగా ఆనందంగా ఉండే ఆ యొక్క సృష్టి అంతా కూడా ఎలా అయిపోయిందండి. సో ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు, అక్కడ ఎవరు మాట్లాడారు, సర్పము బొమ్మగారితో మాట్లాడింది. అంటే జంతువులు కూడా మాట్లాడేవాట. బెవింగ్టన్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన చనిపోయారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప భక్తుడు కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆయన పుస్తకాలు ఉంటాయి. బెవింగ్టన్ అనే ఆయనకి పక్షుల భాష వచ్చట, ఆయనకి జంతువుల భాష వచ్చట. దేవుడు వరం ఇచ్చాడు, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు కదండి. ఆయన పక్షులతో మాట్లాడేవారట, జంతువులతో మాట్లాడేవారంట, సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలతో మాట్లాడేవారట. సో మనకి ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి మనం నమ్మం, కానీ వాళ్ళు ఆ విధంగా సేవ చేసేవారు. ఆయన యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు ఇస్తాడు, అందరికీ ఒకే పని దేవుడు ఇవ్వడు. ఆయన పని ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేయడం అన్నమాట. మరి అడవిలో చెట్టు తొర్రలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసే చెట్టు తొర్రలు ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కానీ అడవిలో చెట్టు తొర్రలు ఎంత ఉంటాయి అంటే ఒక మనిషి, 2-3 మనుషులు ఈజీగా అందులో ఉండొచ్చు అన్నమాట. అంత చెట్టు తొర్ర ఉంటుంది అన్నమాట. ఆయన అందులో ఉండి ప్రార్థన చేసేవాడట. 40 రోజులు 50 రోజులు కేవలం ఏం తినేవాడట, ఒక ఉడుత ఉండేదంట ఆయనకి. దేవుడు అలాగూ ఉడుతను పంపించి ఆ ఉడుత గుడ్డు తెచ్చేదట. రోజు ఆ గుడ్డు తిని అక్కడ వాటర్ తాగి ఆయన ప్రార్థన చేసేవారట. అలాగూ నెలల తరబడి ప్రార్థన చేయడమే ఆయన పని. అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడు, శక్తినిస్తాడు. మనం అనుకోవచ్చు ఇవన్నీ జరుగుతాయి ఏంటండి, అవన్నీ మనం నమ్మకూడదు అని చాలామంది అనుకుంటారు. మరి ఏలియా గారు 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రి ప్రయాణం చేశారంట, కేవలం ఒక్క పూట భోజనంతో. ఏమంటే ఒక్క పూట భోజనం మనకి ఎన్ని గంటలు వస్తుంటారు, సాయంత్రం వరకు కదా, లేకపోతే ఒక 4-5 గంటలు, ఒక 6 గంటలు. పొద్దున్న అయ్యేసరికి ఏమొస్తుంది, మళ్ళీ నీరసం వస్తుంది. షుగర్ ఉంటే షుగర్ ఇంకా డౌన్ అయిపోద్ది. కానీ ఏలియా గారు ఎన్ని రోజులండి, ఒక్క పూట భోజనం, 40 రోజులు నడుస్తూనే ప్రయాణం. సో అంటే దేవునికి సమస్తము సాధ్యమే. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన టాపిక్లోనికి మనం వచ్చేద్దాం. ఎక్కడికో మనం వెళ్ళిపోయామండి. సో ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఎవరి ప్రేరేపణ ద్వారా మనం పాపం చేయకూడదు. అందుకని ఆదాము గారు అదే కంప్లైంట్ చెప్పారు దేవుడికి. ఎందుకు తిన్నావు, ఆ పండు ఎందుకు తిన్నావు అంటే ఏం చెప్తున్నాడు ఆయన, ఇది నా తప్పు కాదు, నువ్వు నాకు భార్యని ఇచ్చావు కదా, ఆ భార్య వల్లనే నేను పాపం చేశాను. దేవుడు ఊరుకున్నారండి, పోన్లే ఆమె వల్లే కదా అని అంటున్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, దేవుడి మీదే నేరం మోపుతున్నారు. మనం కూడా ఏం చేస్తాం, నా భర్త వల్ల, నా భార్య వల్ల, నా బిడ్డల వల్ల, నా తల్లిదండ్రుల వల్ల నేను తప్పు చేశానండి అని అంటూ ఉంటాం. కానీ మనము దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెజెబెలుకు ఎంత శిక్ష వచ్చిందో మనం చూద్దాం. 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుడు యెజెబెలు గురించి చెప్పిన మాటలు 21వ అధ్యాయంలో, మొదటి రాజులు 21వ అధ్యాయము 23వ వచనంలో ఏముందండి, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయను. సో కుక్కలు తినేస్తాయి అని దేవుడు వాళ్ళని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి
మన జీవితాల్లో రహస్య పాపములు అంటే ఎవ్వరికీ తెలియలే మేము చేసేవి అని అనుకోవచ్చు, కానీ వాటి ప్రతిఫలాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేం. సో ఆ ప్రతిఫలం అనేది మనకే కాదు, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుడు ఇచ్చిన వాక్కులో ఏముందండి, నీ సంతతి వారందరినీ కూడా నశింపచేస్తానన్నారు. అంటే తప్పు చెయ్యని బిడ్డల మీదకి ఏమొచ్చేసింది, అక్కడ శాపం వచ్చేసింది కదా. ఇంత జరిగిన తర్వాత ఆహాబు ఏం చేశాడో మనం చూద్దామండి. 21వ అధ్యాయము 27వ వచనం. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, ఆహాబు చేసిన తప్పేంటి, ఆహాబుకు వచ్చిన శిక్ష ఏంటి, ఆహాబు భార్యకు వచ్చిన శిక్ష ఏంటి, ఇవన్నీ విన్న తర్వాత కొంచెంలో కొంచెం అతనికి ఏముంది, మనసాక్షి ఉంది. వెంటనే ఏం చేశాడంట, బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకోవడం అంటే ఇప్పుడు మనం బట్టలు చింపుకోక్కర్లేదు, ఏం చింపుకోవాలట, మీ హృదయాలను చింపుకొని అని ఉంది. అంటే మన హృదయాన్ని పగులగొట్టుకొనుట. తర్వాత అతను ఏం చేశాడు, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నాడంట. వ్యాకులం అనేది ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుంది, చాలా విపరీతమైన బాధ వచ్చినప్పుడు. ఇవన్నీ విన్నప్పుడు నీ భార్య ఎలాగైపోతుంది, నీ బిడ్డలు ఎలాగైపోతారు అని చెప్తే ఎవరికైనా ఎలా ఉంటుందండి, చాలా భయం వేస్తుంది కదా. అలా భయపడని వాళ్ళు కూడా ఉన్నారు. యెజబెల్ భయపడిందా, యెజబెల్ డోంట్ కేర్, ఏమైతే నాకేంటి అనుకుందనమాట. సో యెజబెల్ కేర్ చేయలేదు, కానీ ఆహాబు భయపడ్డాడు. భయపడి ఏం చేస్తున్నాడు, వెంటనే ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, వ్యాకులు పడుతున్నాడు అంట. ప్రవ్వా అంటే వ్యాకులు పడ్డం అంటే ఓ ప్రార్థన చేసేయట్లేదు, ప్రవ్వా నిట్టూర్పులు అనమాట. నాయనా ఇలా వద్దు నాయనా, నేను తప్పు చేశాను అని మనసులో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళా దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమైందండి. 28వ వచనం, యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పేస్తాను. ఏమంటున్నారు, వెంటనే దేవుని యొక్క వాక్కు ఎలియా గారికి వచ్చింది. ఏమంటున్నారు, ఆహాబు నాకు భయపడ్డాడు చూసావా, నాకు వినయంగా ప్రవర్తించట చూస్తున్నావా, నేను అతని కాలములో ఈ కీడు రాకుండా కాపాడుతాను. సో తప్పు చేశాడు, ఓకే, తప్పు చూపించినప్పుడు భయపడ్డాడు, వినయముగా ఆ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. మనం కూడా తప్పులు చేశాము, తెలుసో తెలియకో, కానీ ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు యెజబెల్ ఏం చేసిందండి, తన హృదయాన్ని కఠినపరుచుకుంది. సో తను రిపెంట్ అవ్వలే, తను మార్పు చెందలే. కానీ ఆహాబు ఏం చేశాడు, భయపడ్డాడు, వినయంగా ప్రవర్తించాడు. మనకి కూడా దేవుని యొక్క వాక్కు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం పండుకున్నా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మన తప్పులు మనకి చూపిస్తారు. ఏమండి, ప్రభు ఎంత కనికరం కలిగిన వారంటే, నువ్వు తప్పు చేసావా, నీ సంగతి ఏంటో నేను చెప్తాను అని అన్నా కానీ ఏం చేస్తాం, మనం కూడా చాలాసార్లు బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటాం, నువ్వు అలా చేసావంటే నిన్ను అలా చేస్తాం. నిజంగా చేసేస్తామండి, చెయ్యం కదా. అంటే నిజంగా ప్రభు చెయ్యరని కాదు, ప్రభు అలా కూడా చేస్తారు. కానీ కొన్ని అవకాశాలు మనకి ఇస్తారు. అంటే మనం సరిదిద్దుకోవడానికి మనకి దేవుడు అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని మనం సరి చేసేసుకోవాలి. దేవుడు అవకాశాలు తీసేశాక మనం ఏమన్నా చేయగలమంటారా, ఏమీ కూడా చేయలేం. మనుషులు మన మీద దయ చూపించకపోయినా, మనల్ని ప్రేమించకపోయినా మనకేం పర్వాలే, మనం బ్రతికేయగలం ఈ లోకంలో. ఎందుకని, దేవుని కృప ఉంటే చాలు. కానీ దేవుడే తన కృపను చూపించకపోతే మనకి ఇంకేదైనా ఆ అవకాశం ఉంటుందంటారా, మనకి ఏ అవకాశం కూడా
ఉండదు. అందుకే మనం యెషయా, ఇర్మియా ఇవన్నీ చదువుతూ ఉంటే ఏమంటారు, యోధా 2-3 సార్లు చేసిన దోషము, ఎఫ్రయిము 2-3 సార్లు, అంటే ఛాన్సెస్ కూడా ఎలా ఉంటాయి, 2 సార్లు లేకపోతే 3 సార్లు. ఏమండి, ఇంకా పదే పదే మనం చేసేస్తూ ఉంటే దేవుడు కూడా మరి కొన్నిసార్లు ఆయన కూడా కఠినమైపోతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆహాబు ఏం చేశాడు, ఇంత పాపం చేశాడు, కానీ దేవుడు అతని మీద దయ చూపించాడు. కానీ ముందుకు మనం చదువుతూ ఉంటే ఆహాబు జీవితంలో మార్పు రాలే. అది కాసేపే, కొంచెం సేపు బాగున్నాడు, తర్వాత మళ్ళా దేవునికి విరోధంగా 22వ అధ్యాయంలో తన జీవితం ఉంది. చివరికి దేవుడు ఇంత వాగ్దానం ఇచ్చినా తన జీవితం ఎలా మారిపోయిందంటే మనం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 38వ వచనం అండి. 22వ అధ్యాయము 38వ వచనంలో, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. సో అంటే యాక్చువల్గా దేవుడు ఈ కీడు తొలగించేద్దాం అనుకున్నాడు తన మీద నుండి, కానీ ఆహాబు జీవితంలో ఏం లేదండి, మార్పు లేదు. మార్పు లేకపోవట చేత ఏం జరిగిందండి, చివరికి అతని యొక్క పరిస్థితి ఎలాగయిందంటే దేవుడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఆహాబు యొక్క రక్తాన్ని ఏం చేసినాయండి, కుక్కలు నాకినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే మన జీవితాల్లో కూడా మనము దేవునికి అనుకూలంగా మనం ఉండనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, సరి చేస్తూ ఉంటారు. నీ జీవితాన్ని మార్చుకో, మనతో మాట్లాడతారు, మన కుటుంబంతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యెజెబెలు యాక్చువల్గా ప్రేరేపించింది. యెజెబెలు ప్రేరేపించిన మాటకు అతను అంగీకరించాడు, కానీ శాపం ఎవరి మీదకి వచ్చిందండి, ఆహాబు, యెజెబెలు కూడా నష్టపోయారు. యెజెబెలు యొక్క జీవితం కూడా మనం చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఆమె జీవితము మరి ముగించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరకు తన సంబంధికులందరినీ కూడా పురుషులు లేకుండా ఏం చేశారు, చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే చేసిన పాపము రహస్యముగా ఉన్నా దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయండి, బహిరంగంగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆహాబు జీవితము, యెజెబెలు జీవితం చాలా భయంకరంగా అయిపోయిందండి. 2వ రాజుల్లో 9వ అధ్యాయంలో యెజెబెలు గురించి కూడా ఎలా నెరవేరిందో మనం చూసి ముగించుకుందాం. పేజ్ నెంబర్ 315, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము మనం చూస్తూ ఉంటే 32వ వచనం అండి. 32, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఈగ వారు దానిని పాతిపెట్టబోయిరైతే దాని కపాలమును, పాదములను, అరచేతులను తప్ప మరేమీ కనబడలేదు. ఇంకా కింద చదువుకుందాం. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడిట్లా, నేను ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగం మందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరం యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగి మనం చూస్తూ ఉంటే చివరికి యెజెబెలు పరిస్థితి కూడా ఆ విధంగానే కుక్కలు ఆమె యొక్క మాంసమును తినివేసినాయి. అంటే
ఇది కావాలని ఎవరో చేసిన విషయం కాదు, ఇది దేవుడు అనుమతించారు. సో అంటే మన జీవితాల్లో పాపములు రహస్యంగా చేయవచ్చు, కానీ ప్రతిఫలాలు రహస్యంగా ఉండవు. చేసిన దానికి దేవుడు ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రతిఫలం అనేది ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కానీ ఆహాబుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆహాబు ఏం చేయలేదండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇంకా యెజెబెల్ అంటారా, ముందుగానే తన మనసును కఠినపరిచేసుకుంది. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనము కఠినపరచుకోకూడదు. మనము అందుకే ఒక చోట ప్రభువారు అంటారు, మీ హృదయాలు చెక్కుముక్కు రాతి వలె మీరు చేసుకున్నారంటారు. అంటే అంత స్ట్రాంగ్ అనమాట. వాటిని మనం పగులగొట్టాలి. చెక్కుముక్కు రాయి అంటే అది చాలా స్ట్రాంగెస్ట్ బలమైన రాయి అనమాట, దాన్ని కొట్టడం సాధ్యం కాదు. అలాగే మన హృదయాలు కూడా అలా మార్చుకుంటే ఏమవుతుంది, దాని యొక్క ప్రతిఫలం తీవ్రంగా ఉంటుందన్నమాట. అంటే ఆహాబు తన రక్తాన్ని కుక్కలు నాకేసి, యెజెబెలు ఆ విధంగానే చనిపోయింది. అంటే దేవుడిచ్చిన శాపం అన్నమాట అది. సో ముందుకు మనం చదువుతూ ఉంటే తన బిడ్డలందరినీ ఒకేసారి 70 మందిని చంపేస్తారు. మనం 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటే వాళ్ళని ఎంతమంది పిల్లలండి, రాజుగారు కాబట్టి చాలామంది పిల్లలు. సో వాళ్ళ పిల్లల్ని ఎంతమందిని చంపేస్తారు, 70 మందిని చంపేసంట వాళ్ళ తలలు గంపల్లో పెట్టి పంపించారంట. అసలు ఎంత భయంకరం అండి అది. మనం చూస్తూ ఉంటే అది చాలా భయంకరం అన్నమాట. అసలు మనం దాన్ని ఊహించలేం కదా. అంటే దేవుని యొక్క శాపము అంత, ఆయన కృప ఎంత గొప్పదో ఆయన కోపం కూడా చాలా గొప్పది. సో అందుకని భయంకరుడు వగు దేవా అంటారు కీర్తనాకారుడు. ఆయనలో ఏముంటుందండి, ఆయన భయంకరుడు. సో మనం ఎప్పుడు పర్వాలేదులే, ఏం పర్వాలేదు, మనం మామూలుగా ఉందాం, ఏం పర్వాలేదు అని మనం అనుకుంటే ఒకానొక దినమున దాని ప్రతిఫలం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు తర్వాత సో 70 మంది అన్నమాట. 70 మందిని కూడా చివరిగా ఒక్క వచనం చదువుకుందామండి, ఏమనుకోదు. 2వ రాజులు 10వ అధ్యాయం 316వ పేజీ అండి. అంటే దాని ప్రతిఫలం అనేది ఎంత సివియర్గా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ప్రేయర్ చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు తగ్గించుకొని, అందుకే మనం వాళ్ళు వస్త్రాలు చింపుకునేవారు అప్పట్లో. ఇప్పుడు మనం ఏం చింపుకోవాలట, మన హృదయాలు చింపుకోవాలి. మన బిడ్డల మీదకి దీవెన రావాలి అంటే ప్రార్థన ఒక్కటే కాదండి, మన క్రియల యొక్క ప్రతిఫలం వాళ్ళ మీదకి వస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా, వృద్ధాప్యం వలన మనం లేకపోయినా, మన బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉండాలంటే మన క్రియలు వాళ్ళకి పంటగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, కొన్ని సంవత్సరాలు అయితేనే కానీ ఫలాలు రావు కదా. ఇప్పుడు చేసిన కార్యాలకి ప్రతిఫలం ఇప్పుడు రాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రతిఫలం ఆగిపోయిందని. బట్ ఒకవేళ మనం నిజంగా తగ్గించుకుంటే ఆహాబుకు దేవుడు అవకాశం ఇచ్చారు, మనకి కూడా ఏమి ఇచ్చాడు, ఆయన అవకాశాలు ఇచ్చి, ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని మార్పు చెందాలి. 2వ రాజులు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందో ఒక వచనం మనం చదువుకొని మనం చూద్దాం. 7వ వచనం అండి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలో పెట్టి యెజ్రెయేల్లో ఉన్న అతని యొద్దకు పంపారు. అసలు బైబిల్ గ్రంథంలో కొన్ని చదవడానికి కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత దారుణం అంటారు. వాళ్ళు రాజకుమారులు అంటే మనలాగా పెరిగిన వాళ్ళండి కాదు కదా. వాళ్ళ వస్త్రాలు వేర్లు, వాళ్ళ తిండి వేరు, వాళ్ళ సదుపాయాలు వేరు, వాళ్ళకున్న భోగం ఏంటి, వాళ్ళకున్న వైభోగం ఏంటి, అంతా కూడా చాలా ప్రత్యేకం. రాజరికంలో వాళ్ళు పెరిగారు. కానీ వాళ్ళ పరిస్థితి, ఈ 70 మంది ఎవరండి, అమాయకులే కదా. వీళ్ళకి ఏమన్నా తెలుసు అంటారా, తెలియదు కదా. పాపం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ రాజగృహంలో. వాళ్ళు కొంతమంది వాళ్ళని చూడడానికి పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉన్నారు. కానీ ఏమొచ్చింది వీళ్ళకి,
ఒక ఉత్తరం వచ్చింది. ఆ 70 మందిని తాకీదులు వచ్చినాయి అంట. ఆ 70 మందిని ఏం చేయమన్నారండి? వాళ్ళ తలలు గంపల్లో పెట్టి పంపించమన్నారు. చూసారా ఎంత అంటే ఆహాబు యెజెబెలు చేసిన పాపం అమాయకులైన బిడల మీదకి వచ్చేసింది. సో మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా మన హృదయాలను కఠినం చేసుకోకూడదు. మనం నిజంగా ప్రేయర్ చేయాలి, నిజంగా రిపెంట్ అవ్వాలి, నిజంగా మనం తగ్గించుకోవాలి. ప్రభా, నేను చేసే పాపము నా పాప జీవితాన్ని బట్టి నా బిడలకు నష్టము రాకూడదు అంటే సరిపోద్దా? కోరుకుంటే సరిపోద్దండి? కోరుకుంటే చాలు. ఇక్కడ ఆహాబు గారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు కూడా మంచి జవాబు ఇచ్చారు. కానీ ఆ జవాబును కూడా తను నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఏదైతే నాబోతు విషయంలో చేశాడో అదే తన జీవితంలోకి వచ్చేసింది కదా. కాబట్టి మనము ఆ ఉపవాసం ఉన్నప్పుడు తగ్గించుకొని భయపడుతూ మన హృదయాలు చింపుకొని, ప్రభా నా పాపాలు క్షమించు, ఈ పాపము చేసిన పాపముల యొక్క ప్రతిఫలము నా మీదికి నా కుటుంబం మీదికి రాకుండా కాపాడండి అని మనం ఏం చేయాలి? నిజంగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు లేటర్ లైఫ్ అంటే ఆహాబుకు దేవుడు మంచి జవాబు ఇచ్చాడు, కానీ తర్వాత జీవితం ఎలా ఉంది? మళ్ళా పాత స్థితికి తను వెళ్ళిపోయాడు. మనం ఒప్పుకొని ప్రేయర్ చేసిన తర్వాత కూడా మరలా ఏం చేయకూడదు? వెనుక జీవితానికి మనం వెళ్ళకూడదు, వెనుకటి క్రియలు మనం చేయకూడదు. అందుకని దేవుడు మనం ఒప్పుకుంటేనంట పడమటికి తూర్పు ఎంత ఎడమో మన పాపములనైనా అంత ఎడమగా చేశాడట. సో సముద్ర అగాధములలో మరి పడవేశారట. మన వీపు వెనుక ఆయన మన పాపములను కప్పివేశారు. కాబట్టి మనము ఏదైతే విడిచిపెట్టామో దాని వైపు మనం మరలా చూడకూడదు, తగ్గించుకోవాలి. ఉపవాసం అంటే ఆహారం మానివేయడమే కాదు, మన హృదయాలను చింపుకొనుట, తగ్గించుకొనుట. సంఘముగా మనము కూడి చేసే ప్రార్థనలకు ఎంత శక్తి ఉంటుందంటే, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరు. అలాంటి ఏక మనసుతో మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనకు మన కుటుంబముల మీద ఉన్న శాపములు ఏమైతే ఉన్నవో దేవుడు వాటిని తొలగించేవారిగా ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్.